ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేటి సాయంత్రం నుంచి తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు 5 రోజుల పాటు సాగే అపురూప వేడుక. భక్తులకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసార కానుక. మహిళా సాధికారతతోనే అభివృద్ధి పథం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో టీటీడీ ఈవో అభిలాష. సీతారాముల కళ్యాణంతో పులకించిన తిరునగరి. పునర్వసు నక్షత్రోత్సవంలో పరవశించిన భక్తఝరే. చారిత్రక వైభవానికి ప్రతీకగా అళగనాథ స్వామి ఆలయం. నెల్లూరు జిల్లా గూడూరులో అనుగ్రహించే 109వ దివ్యదేశం. తిరుమలలో ఈ రోజు సాయంత్రం తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పుష్కరిణి ప్రాంగణాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు. చుట్టూ విద్యుత్ ప్రతిమలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. అలాగే పుష్కరిణిని శుభ్రం చేసి శుద్ధమైన జలాలతో నింపారు. తెప్పోత్సవ వైభవాన్ని తెలియజేస్తూ ఆలయ మాడవీధుల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సర్వ జగద్రక్షకుడైన స్వామివారు 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలను ప్రాచీన కాలం నుంచి నిర్వహిస్తున్నారు. ఇక తెప్పోత్సవాల్లో భాగంగా మార్చి 8వ తేదీన శ్రీ సీతారామ లక్ష్మణులు, 9వ తేదీ రుక్మిణి కృష్ణులు, 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమివ్వనున్నారు. తిరుమలకు వచ్చి తెప్పోత్సవాలను దర్శించలేని భక్త కోటికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే సౌలభ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణి జయరాం మహిళా దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు విచ్చేసి ప్రసంగించారు. టీటీడీకి సంబంధించి మహిళలకు కూడా ఎంత ఛాలెంజ్గా తీసుకుని ఏ పని చేస్తా ఉన్నా కానీ, వారికి తిరుమలలో చేస్తా ఉన్నా కానీ, వేరే వింగ్స్లో చేస్తా ఉన్నా కానీ వారికి అవకాశాన్ని ఇవ్వడానికి టీటీడీ సిద్ధంగా ఉంది. వారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదో మనం ఒకరోజు ఉద్యోగం వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో పనిచేస్తామన్నట్టు కాకుండా ధైర్యంగా ముందుకు వచ్చి మేము తిరుమలలో పనిచేస్తామని రండి, మీకు సహాయం చేయడానికి సహకారం ఇవ్వడానికి టీటీడీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా తిరుమలలో కూడా మీరు చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ శ్రీవారి సేవకులు కనపడతారు. ఆ సేవా రంగంలో ఇంతకుముందు అనుకున్నట్లు మహిళలే ఎక్కువగా ఉన్నారు. దాదాపు 70-75% ఆఫ్ ద ఉమెన్ మనకు అక్కడ శ్రీవారి సేవకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక ప్రముఖమైంది అన్నప్రసాదం, దాంట్లో కూడా దాన్ని హెడ్ చేస్తుంది కూడా మహిళలే అన్నమాట. కాబట్టి ఎవరు కూడా ఏదో విచక్షణ ఉంటుంది, వివక్ష ఉంటుంది, మన డిస్క్రిమినేట్ చేస్తారు అన్నట్టు కాకుండా మనకి అడ్డేమీ లేదు, మనం పద్ధతిగా చేస్తాము, మనం సాధిస్తాము అనుకునే నమ్మకము ఆత్మస్థైర్యము మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఏదైనా సాధించగలరు. ఇంతకుముందు మనకి ఇస్రో నుంచి సైంటిస్ట్ వచ్చారు, 104 రాకెట్స్ను ఒకేసారి అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. అది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దాన్ని ఒక ఎయిమ్ లాగా పెట్టుకుని వారిని స్ఫూర్తిగా చేసినట్లయితే మనం ఏ అయితే ఈ మహిళా దినోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నామో వాటి పర్పస్ అచీవ్ చేయగలమని చెప్పేసి ఆశిస్తూ మీ అందరూ కూడా ఆ డిటర్మినేషన్తో పనిచేయాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇదే కార్యక్రమంలో టీటీడీ ఈవో సతీమణి శ్రీమతి జ్యోతిష్మతి, జేఈఓ సతీమణి శ్రీమతి అమరావతి, ఇస్రో శాస్త్రవేత్త నందిని హరినాథ్, ప్రముఖ సామాజికవేత్త భారతీయ సత్యవాణి, ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఇందిరాదేవి తదితరుల ప్రసంగాలు టీటీడీ మహిళా ఉద్యోగుల్లో ఉత్తేజాన్ని నింపాయి. చక్కని సీతమ్మ, అందాల రామయ్య వధువరులుగా భక్తకోటిని కటాక్షించారు. పునర్వసు నక్షత్ర పర్వదినాన తిరుపతిలోని కోదండ రామాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. ఆలయ ఆవరణలో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సర్వాభరణ శోభితంగా అలంకరించిన ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు.
విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను చూడ చక్కగా నిర్వహించారు. ఆపై భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చారణలు, శ్రీరామనామస్మరణలు ప్రతిధ్వనిస్తుండగా సీతారాముల కళ్యాణం నయన మనోహరంగా సాగింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో గీతా మందిరం 15వ వార్షికోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా కలశ స్థాపన, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సామూహిక కుంకుమార్చనను జరిపారు. ఉపాలయాల్లోని శ్రీ సీతారామ లక్ష్మణులకు పరమశివునికి ప్రత్యేక పూజలు చేశారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో కొలువైన శ్రీ ఎల్లమ్మ దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సకల దేవతా స్వరూపమైన గోమాత కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన తదితర వైదిక క్రతువులను నిర్వహించాక గోమాత కళ్యాణం జరిపారు. నెల్లూరు జిల్లా గూడూరులో భక్త సులభుడిగా భాసలుతున్న శ్రీ అళగనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు ఆలయంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అర్చకులు వేదోక్తంగా జరిపిన ఈ అంకురార్పణలో భక్తులు పాల్గొని శ్రీ అళగనాథ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించిన తీరు ఆకట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కొలువైన శ్రీ రాజగోపాల స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. పాల్గొన మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి జరిగిన కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పల్లకి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారిని పల్లకిపై కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు స్వామివారిని పల్లకి సేవలో దర్శించుకుని తరించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో శ్రీ చౌడేశ్వరి స్వామివారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై శివపార్వతులను కొలువుదీర్చారు. ఉత్సవమూర్తులకు షోడశోపచారాలు చేశాక కళ్యాణ ఘట్టాలను భక్తుల శివనామ స్మరణల నడుమ వేదోక్తంగా పూర్తి చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం స్వామి అమ్మవార్ల కళ్యాణ వైభవాన్ని వీక్షించి తరించారు. పానకాల స్వామి యాళి వాహనంపై దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణే తన ధ్యేయమని చాటుతూ యాళి వాహనంపై భక్తులను కటాక్షించాడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాళి వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామివారిని యాళి వాహనంపై కొలువుదీర్చిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో వాహన సేవ ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కాజీపేటలో చైతన్యపురి కాలనీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను కళ్యాణ వేదికపై కొలువుదీర్చిన అర్చక స్వాములు వేద మంత్రాల మధ్యన కళ్యాణ ఘట్టాలను వేడుకగా పూర్తి చేశారు. కళ్యాణ కాంతులతో శోభిల్లిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తజనం తన్మయులయ్యారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాల నృసింహస్వామి వారికి శ్రీదేవి భూదేవి సమేతంగా చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. ఇక దిగువ అహోబిలంలో శ్రీదేవి భూదేవి సమేతంగా ప్రహ్లాద వరద స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి వాహన సేవలను వీక్షించి తరించారు. ఇక కర్నూలు నగరం బాలాజీ నగర్లోని శ్రీ అహోబిల లక్ష్మీ నృసింహ స్వామివారి మఠం వార్షికోత్సవాలలో భాగంగా శ్రీ అమృతవల్లి సమేత శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచసూక్త హవనం, నృసింహ హోమం, లక్ష్మీ హోమం, ద్వార పూజ, మండల పూజ చేసి పూర్ణాహుతి సమర్పించారు.
భాగ్యనగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో లక్ష్మీ గణపతి దేవాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం ఘనంగా జరిగింది. స్వామివారి ఎదుట అష్టోత్తర శత కలశాలను ప్రతిష్ఠించిన అర్చక స్వాములు మంత్ర వాహన దేవతా వాహన చేశారు. ఆపై గర్భాలయంలో శివలింగానికి కన్నుల పండుగగా అభిషేకం చేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవను తిలకించి తరించారు. నెల్లూరు జిల్లా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. సింహపురి వాసుల ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి దేవికి పుష్పాభిషేకం ఒక పక్క, జరీ చీరలకు ప్రసిద్ధి చెందిన వెంకటగిరిలో పురాతన వరదరాజ స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ మరోపక్క, నాయుడుపేటలో నీలకంఠ స్వామివారి పల్లకి సేవ. ఇలా నెల్లూరు జిల్లా ఆధ్యాత్మిక సుగంధాలు వెదజల్లిన వైనం మీకోసం. సింహపురి వాసుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుష్పయాగం వైభవంగా జరిగింది. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయ ఆవరణలో పుష్పయాగాన్ని జరిపారు. దాదాపు 1.5 టన్ను పుష్పాలతో అమ్మవారికి జరిపిన అభిషేక సేవను చూసిన భక్తజనం పులకించారు. రంగురంగుల పుష్పాలతో అమ్మవారు మరింత శోభాయమానంగా దర్శనమిచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. ఇక చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక కార్యక్రమాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా భగవత్ ప్రార్థన, ఆచార్యవరణం, వేద దివ్య ప్రబంధ పారాయణం, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులతో అంకురార్పణ కార్యక్రమాలను ఘనంగా పూర్తి చేశారు. అనంతరం విగ్రహాలకు అకల్మష హోమం, పంచగవ్యాదివాసం, క్షీరాదివాసం, జలాదివాసం కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అలాగే నెల్లూరు జిల్లా నాయుడుపేటలో స్వర్ణముఖి నదీ తీరాన ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత నీలకంఠేశ్వర స్వామివారికి పల్లకి సేవ ఘనంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను భక్తుల దైవనామ స్మరణల నడుమ పల్లకిపై కొలువు తీర్చి ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఉభయ దేవేళ్లతో సర్వభూపాల వాహనంపై ఊరేగారు. స్వామి అమ్మవార్లను పూలతో అందంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై ఆశీర్వదనం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ వేడుకగా జరిగింది. మల్లేశ్వరుని సేవలో భక్తులు తరించారు. శివనామ స్మరణలతో భోలా శంకరుని సేవించి పునీతులయ్యారు. అనంతపురం జిల్లా మడకశిరలోని పురాతన శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. 2 రోజుల పాటు జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని ధన్యులయ్యారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో శ్రీ మల్లేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిశారు. భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా లింగ ప్రతిష్టాపన జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో గణపతి పూజ, కలశ స్థాపన, కలశ పూజలు, కంకణధారణ, భేరి పూజ, ఆదివాస హోమం, కళాది హోమాలను నిర్వహించారు. తర్వాత అష్టాంగ వేద పూజలు, వాస్తు హోమాలను జరిపి లింగ స్వరూపుడిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.
ధాన్యాదివాసం జలాదివాసాలను నిర్వహించాక శ్రీ మల్లేశ్వర స్వామివారి లింగ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, ప్రతిష్టాంగ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. బలిపీఠాన్ని ప్రతిష్ఠించి గోపూజ జరిపారు. ఆలయ గోపురంపై కలశ స్థాపన చేసి శుద్ధ గంగాజలంతో కుంభాభిషేకం చేశారు. ఆపై స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి బిల్వపత్రార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జగజ్జనని ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. నంద్యాల ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న జగజ్జననికి వార్షికోత్సవాల సందర్భంగా వివిధ రకాల ఫల పుష్పాలతో అందంగా అలంకరించారు. మహిళా భక్తులు శిరస్సున జ్యోతులు ధరించి అమ్మవారికి సమర్పించేందుకు బారులు తీరారు. ఇక ఆలయ ఆవరణలో పట్టు పీతాంబరాలతో అలంకరించిన స్వామి అమ్మవార్లను ఆలయ ముఖ మండపంలో కొలువుదీర్చి నవావరణ పూజలు, శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు వేదోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. భక్తులు చల్లని తల్లి ఆశీస్సులు అందుకుని పరవశించారు. చిత్తూరులోని ఇరువారంలో శ్రీ స్వర్ణ భైరవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత అమ్మవారికి అభిషేకాలను చేసి మల్లెలు, కనకాంబరాలు, చామంతులు, నిమ్మపండు మాలలతో చక్కగా అలంకరించారు. అనంతరం కుంకుమ పూజలు జరిపి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైన గుమ్మడి, నిమ్మపండు, పిండి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులను అనుగ్రహిస్తున్న ఆలయం శ్రీ అళగనాథ స్వామి నిలయం. నెల్లూరు జిల్లా గూడూరులోని ఈ ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారు చతుర్భుజ ఆకారంలో శాలిగ్రామ రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. చోళుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అళగనాథ స్వామివారి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. ఆలయంలో స్వామివారు చతుర్భుజాలతో శాలిగ్రామ రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. 4 శతాబ్దాల కిందట చోళ ప్రభువులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ఈ ప్రాంతంలో తమిళ భాష ప్రాబల్యం అధికంగా ఉండేది. ఎంతో అందంగా ఉండే ఈ స్వామివారిని తమిళులు అళగనాథ స్వామి అని పిలుచుకునేవారు. తమిళంలో అళగ అంటే ఎంతో అందమైన అని అర్థం. అలా స్వామివారు అళగనాథుడిగా ప్రసిద్ధి పొందారు. ఇక తిరుమల యాత్రకు వచ్చే ఉత్తరాది భక్తులు తిరిగి వెళ్లే సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకునేవారు. ఆ సమయంలో ఇక్కడ తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసుకుని విశ్రాంతి తీసుకుని తమ ప్రయాణాన్ని సాగించేవారట. దీంతో ఈ ప్రాంతం తిరుమల భక్తులు సేదదీరే ప్రాంతంగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకుని బస చేసేవారు కాబట్టి ఈ ప్రాంతాన్ని గుడారాలూరుగా పిలిచేవారు. ఈ గుడారాలూరే కాలక్రమేణా గూడూరుగా రూపాంతరం చెందింది. అప్పట్లో స్వామివారి ఆలయానికి 4 మాడవీధులుండేవి. స్వామివారి ఊరేగింపులు ఈ 4 మాడవీధుల్లోనే జరుగుతుండేవి. కాలక్రమేణా తూర్పు మాడవీధి తప్ప మిగిలిన మాడవీధులు కనుమరుగయ్యాయి. చోళుల పాలనలో దక్షిణ భారతదేశంలో అనేక వైష్ణవ ఆలయాలను నిర్మించారు. ఆ క్రమంలో తమిళనాడులో 108 దివ్యక్షేత్రాలు నిర్మించారు. అందులో ఒకటైన తిరువాయి మంజర్లోని అళగర్ కోయిల్కు అనుబంధంగా గూడూరులో 109వ దివ్యక్షేత్రంగా అళగనాథ స్వామి ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అందుకే తిరువాయి మంజర్లోని అళఘర్ కోయిల్ తరహాలోని గూడూరు అళగనాథ స్వామి ఆలయంలోనూ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దేవాలయంలో నిత్య పూజలతో పాటు ముఖ్యమైన పర్వదినాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక అళగనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏటా ఫాల్గుణ మాసంలో వైభవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ ఆలయంలో ఈ నెల 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అందమైన స్వామికి అంతే అందంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల వీక్షణ ప్రతి భక్తుడికి ఓ మధురానుభూతిని పంచుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి నూతన విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసిన అర్చకులు సుముహూర్త సమయంలో మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ రాములవారి విగ్రహాన్ని, నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక ఏలూరు పడమర వీధిలో అనుగ్రహిస్తున్న గంగమ్మ ఆలయంలో అమ్మవార్లకు భక్తులు అభిషేకాలు నిర్వహించారు. పసుపు, చందనం, పలు రకాల మంగళ ద్రవ్యాలను కలిపిన కలశ జలాలతో గంగమ్మకు అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
చిత్తూరు జిల్లాలోని టీటీడీ అనుబంధ తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మార్చి 10వ తేదీన స్వామివారి కళ్యాణం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అధికారులు లక్ష్మీ కాసుల హారాన్ని, అలాగే అమ్మవార్లకు బంగారు మంగళ సూత్రాలను అందజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నూతన స్వర్ణాభరణాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందించాయి. ఆ విశేషాల దృశ్యమాలిక ఇప్పుడు వీక్షిద్దాం. అనంతపురంలోని శ్రీ జ్ఞాన దత్తాత్రేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దత్తహోమం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి శ్రీ అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం నగర వీధుల్లో మనోహరంగా సాగిన స్వామి అమ్మవార్ల పల్లకీ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్దపప్పూరులో నెలవైన శ్రీ చక్ర భీమేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా శివపార్వతుల కళ్యాణం వేదోక్తంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో రమణీయంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయ రీతిలో కళ్యాణం పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఇదే ప్రాంతంలో నెలవైన శ్రీ అశ్వత్థ నారాయణ స్వామివారి ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు శ్రీ అశ్వత్థ నారాయణుణ్ణి, విఘ్నాధిపతి వినాయకుణ్ణి, సింగరబట్టు మహర్షిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అనంతరం చెరువు కట్టపై పూజలు అందుకుంటున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం కనుల పండుగగా జరిగింది. పాల్గొన మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపి పుష్పమాలల అలంకరణలో కొలువుదీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై మంగళవారం రాత్రి నాద సంగమం కార్యక్రమం వీణులు విందుగా జరిగింది. చెన్నైకు చెందిన వివి శ్రీనివాసరావు, వివి సూర్యుల వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 18,300 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 152 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.